మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలోని నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మీయ సదస్సులోని ఎమ్మెల్సీ తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు కోదండరాం పాల్గొన్నారు. ఉద్యమ సహచరులను గుర్తించడంలోని కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని తగిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఉద్యమకారులపై నమోదైన కేసుల అంశంపై స్పష్టత తీసుకువస్తామని, జర్నలిస్టులను కూడా ఉద్యమకారులుగా గుర్తించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. తెలంగాణ కోసం చేసిన త్యాగాలకు తగిన గౌరవం దక్కేలా ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తామని కోదండరాం పేర్కొన్నారు. కళాకారులు కలుసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఎట్లా గుర్తింపు ప్రక్రియ జరగాలి అనే విషయం మీద చర్చించుకొని వాళ్ళు కాగితాలు తయారు చేసుకుంటున్నారు, సాక్ష్యాలు వెతుక్కుంటున్నారు. ఇది ఒక మంచి పరిణామం. నిజానికి కొంత అనుమానాలు కూడా ఇవాళ సమావేశం ఆ ప్రక్రియలో భాగమే ఇవాళ ఈ మహబాద్లో జరిగినటువంటి ఈ సమావేశం. ఇవాళ చాలా స్పష్టంగా అందరూ కూడా ఒక అనుమానం వ్యక్తం చేసిండ్రు. కమిటీ వల్ల జాప్యం అవుతుందేమో అనే ఒక అనుమానం. అందరికీ కూడా ఒక హామీ ఏమిస్తున్నామంటే ఇవాళ వచ్చినటువంటి అనుమానాలు, భయాలు కమిటీ ముందు పెట్టి వాటిని నివృత్తి చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఉద్యమకారులను గుర్తించడం అనేది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ జరిగింది. మరి వాళ్ళ ప్రతినిధులను కూడా కొంతమేరకు మేము లిస్టులో తయారు చేసుకున్నాం. మరి ఇప్పుడు వాళ్ళందరికీ కూడా సమాచారం ఇచ్చి మాట్లాడటం మిగిలింది. ఆ ప్రక్రియను తొందరగా పూర్తి చేయడానికి కమిటీ సీరియస్గా ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా అందరికీ హామీ ఇస్తున్నా. తప్పనిసరిగా ఇది ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో జరగటానికి కమిటీ కూర్పు అనేది